బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డులో 20 ఏండ్ల దోపిడీ రాజ్యాన్ని ఇవాళ ప్రజలు వాళ్ళ ధన అహంకారాన్ని ప్రజా బలంతో మేము యుద్ధం చేస్తే మేమే గెలిచినాం. ఈరోజు నా యొక్క గెలుపు ఇవాళ ప్రజల యొక్క 3వ వార్డు ప్రజల యొక్క గెలుపు. నా యొక్క గెలుపుని నేను ప్రతి ఒక్క 3వ వార్డు ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ జనరల్ స్థానంలో వాళ్ళు చాలా పెద్ద పెద్ద తలకాయలు నా మీద పోటీ చేయడం జరిగింది. వేల రూపాయల డబ్బు, వేల రూపాయల, లక్షల రూపాయల అటువంటి మద్యం, లక్షల రూపాయల డబ్బులు పెట్టినా సరే ప్రజలు ఒక్కసారి నన్ను ఆశీర్వదించాలని డిసైడ్ అయినరు. మేము పోటీ చేయననుకున్నా కూడా ప్రజలే మాతో దగ్గరుండి పోటీ చేయించారు. కాబట్టి మా యొక్క గెలుపుని నేను ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నా. నేను పేద కుటుంబం నుండి వచ్చిన కాబట్టి ఈ 3వ వార్డులో ఉన్నటువంటి పేద ప్రజలంతా నన్ను కోరుకోవడం జరిగింది. వారి యొక్క ఎప్పటికి కూడా 3వ వార్డులో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఎప్పుడు కూడా వాళ్ళ రుణం నేను మర్చిపోను. వాళ్ళ రుణం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. ప్రతి ఒక్కరు నా కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెళ్ళకు అందరికీ నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఏదైతే మేము 3వ వార్డులో అభివృద్ధి చేయాలనుకుంటున్నామో దాని విషయంలో వెనుకకు తగ్గే ముచ్చట ఉండదు. 20 ఏండ్ల వాళ్ళ శ్రమ యొక్క దోపిడీని 20 ఏండ్లుగా ఇక్కడ పట్టి పీడిస్తున్నటువంటి రాక్షసులను ఈరోజు మేము తొక్కి పండబెట్టినాం. ఇక్కడ 3వ వార్డులో భారీ మెజార్టీ, మామూలు మెజార్టీ కాదు, 342 మెజార్టీతోని ఈరోజు నన్ను గెలిపించారంటే ప్రజానికం నన్ను కోరుకున్నది 578 ఓట్లు. 578 ఓట్లు మాకు వేసి 342 ఎవ్వరికి రానంత మెజార్టీని మాకు ఇచ్చారంటే ప్రజలు నన్ను కోరుకున్నారు. కాబట్టి వాళ్ళకి అంతేకాకుండా ఈ వార్డులో ప్రతి ఒక్కరికి నేను ఇచ్చినటువంటి ఏదైతే సమస్యల పైన వాగ్దానం చేసినో ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపు వాటి అన్నిటినీ మంచిగా చేసుకొని ఈ వార్డుని చాలా చక్కగా అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకొని డెవలప్మెంట్ కమిటీ వేసుకొని ఈ వార్డుని అభివృద్ధి దిశలో మనం తీసుకువెళ్ళేదాకా అసలు వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా ప్రజలందరి రుణం నేను తీసుకునే విధంగా మేము పనిచేస్తానని ఈ సందర్భంగా ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం.